Hey moms and dads, मेरी वीडियो में क्लिक చేశారంటే you are definitely a parent. By the way, welcome to my channel. So today's vlog is all about the snacks I carried for my toddler for a 3-day vacation. ఒక్కోసారి అనిపిస్తుంది మన పేరెంట్స్ మన చిన్నగున్నప్పుడు మన ఫుడ్ మీద ఇంత కాన్సంట్రేట్ చేశారా, మనం అలాగే పెరిగిపోయామా అని. వామ్మో, ఇప్పుడైతే చాలా చాలా కష్టం వీళ్ళని జంక్ తినకుండా ఆపడం అయితే. ఇక్కడ నేను మార్నింగే దానికి బ్రేక్ఫాస్ట్ లో ఎగ్ దోశ విత్ పల్లి చట్నీ ఇచ్చాను. సో దట్ మార్నింగ్ మనం ప్రోటీన్ ఫిల్డ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తే వాళ్ళు ఎనర్జీగా ఉంటారు మొత్తం డే అంతా కూడా. సో ఇక్కడ చూడండి చాలా ఎనర్జీగా ఆడుకుంటుంది. మీరే ఒకసారి చూడండి, మార్నింగ్ మీరు నార్మల్గా ఏది ప్రోటీన్ తక్కువ బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన రోజు వాళ్ళు చాలా లెథార్జిక్గా కనిపిస్తారు. ఈ ఏజ్లో పిల్లలకి సన్లో ఆడుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ వైటమిన్ డి అండ్ వాళ్ళ ఎనర్జీకి కూడా. ఈ మధ్య చాలా మంది చిన్నపిల్లలకి వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేస్తుంది. మనం ఇంట్లోనే పెట్టి మనం ఇంట్లో ఉండడం కాకుండా వాళ్ళని కూడా ఇంట్లోనే పెడుతున్నాము. సో నేను ఏ పని లేకుండా ఇంట్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ టేక్ హర్ అట్లీస్ట్ 1 hour ఫర్ సన్ ప్లే. ఒకవేళ నేను బిజీగా ఉంటే ప్రసాద్ అయినా కూడా దాన్ని పంపిస్తాను అట్లీస్ట్ ఒక 45 minutes ఎండ్లో ఆడుకోవడానికి. ఇది వాళ్ళ మెటబాలిజం ని బూస్ట్ చేసి దే విల్ ఈట్ బెటర్ అండ్ స్లీప్ బెటర్. మేము ఆ రోజు ఈవినింగే వెకేషన్ కి స్టార్ట్ అవ్వాలి. సో మార్నింగే ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాము. సో వీళ్ళని ఇలా బయటికి పంపించేసి మేము ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అమ్మ అని నన్ను కూడా కిందకి తీసుకెళ్లారు. కాసేపు అక్కడ ఆడుకున్న తర్వాత రాగానే స్నానం చేపించి పడుకోబెట్టేస్తాను. రోజు 11:30-12 ఆ టైంకి. ఒక మార్నింగ్ ఒక 1.5 hour పడుకొని లేచేస్తుంది అంతే. ఈ మధ్య మార్నింగ్ స్లీప్ చాలా తగ్గించేసింది. అప్పుడు 2.5-3 hours పడుకునేది, ఇప్పుడు 1.5-2 hours పడుకుంటుంది అంతే. కానీ నైట్ మాత్రం 11 hours కంటిన్యూస్ గా పడుకుంటుంది. నైట్ 8:30కి అలా పడుకొని మార్నింగ్ 7:30కి లేస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అప్పుడు నైట్ ఎన్ని పనులున్నా చేసేసుకోవచ్చు తను పడుకున్నప్పుడు. లేచున్నప్పుడు అయితే ఇంపాసిబుల్. ఇక్కడ ప్యాకింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఇలా క్యూబ్స్ లాగా ప్యాక్ చేస్తాను అన్ని. స్పెషల్లీ జస్సు బట్టలు చిన్నగా ఉంటాయి కాబట్టి ఒక క్యూబ్లో అన్ని పెట్టేస్తే మనకి చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది అని చెప్పి తన బట్టలని ఒక క్యూబికల్లో పెట్టాను. అండ్ తన డైపర్స్ అండ్ నా బట్టలన్నీ సపరేట్గా పెట్టేశాను ఇక్కడ. సో దీంతో నా ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రసాద్వి కూడా ప్యాక్ చేయాలి. ఇంకా తను కూడా ప్యాక్ చేసేసి ఇంకా సూట్ కేస్ క్లోజ్ చేసేస్తున్నాం. ఆ సూట్ కేస్ ఎంతసేపు ఓపెన్ ఉంటే అంతసేపు అవన్నీ పీకేస్తూ ఉంటుంది జష్న. సో నేను ఇక్కడ వీడియో తీస్తుంటే తను క్లోజ్ చేసేస్తున్నారు సూట్ కేస్ని. ఈలోపు జష్నాకి స్నాక్ టైం అవుతుంది. అంటే ఈవినింగ్ 5 ఆ టైంకి తనకి ఆకలేస్తుంది అనమాట. సో అప్పుడు ఏదో ఒకటి ఇవ్వకపోతే చాలా క్రాంకీ అయిపోతుంది. సో నేను మోస్ట్లీ ఈవినింగ్ ఫ్రూట్స్ అలా ఇస్తాను. కానీ ఇవాళ మాత్రం కర్డ్లో కొన్ని చియా సీడ్స్ వేసి బనానా కలిపి పెట్టాను. ఇది చాలా హెల్తీ అండ్ హై ఫైబర్ స్నాక్. ఇది తిన్నాక నైట్ వాళ్ళు లైట్గా తింటారంతే, ఎందుకంటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఇది. ఈ వీడియోలు చూసి చాలామంది అనుకోవచ్చు ఎంత బాగా తింటుంది కదా 3 times కూడా పాప అని. అలా ఏం ఉండదండి. ఒక్కొక్క రోజు తింటారు, ఒక్కొక్క రోజు తినరు. అందరు పిల్లలు అంతే. సో తిన్నప్పుడే నేను బాగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా తిననప్పుడు తనకి ఏది ఇష్టమో అది ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏది తినకపోతే ఇంకా నేను కూడా ఏం చేయలేక వదిలేస్తాను. అండ్ వన్ థింగ్ ఐ మేక్ ష్యూర్ ఈస్ తను ఏమి తిననప్పుడు జంక్ ఫుడ్లో అస్సలు యాక్సెస్ లేకుండా చూస్తాను. అది యాక్సెస్ ఉంటే వాళ్ళకి ఏమైపోతుంది అంటే, ఇప్పుడు నేను ఏం తినకపోతే మా అమ్మ నాకు ఇష్టమైనది ఇస్తుంది అంటే, మోస్ట్లీ పిల్లలు జంకే ఇష్టపడతారు కాబట్టి అదే ఇస్తుంది అని అనుకుంటారు వాళ్ళు. సో ఆ టైంలో మనం కొంచెం స్ట్రిక్ట్గానే ఉండాలి. అలాగైతేనే వాళ్ళు హెల్తీ ఫుడ్కి అలవాటు పడతారు. ఇక్కడ నేను జష్నాకి ట్రావెల్కి కావాల్సినవన్నీ ప్యాక్ చేస్తున్నాను. చూసారు కదా, డైపర్ టిష్యూస్, డైపర్ డిస్పోజల్ బ్యాగ్, బ్రష్, పేస్ట్, డైపర్ ర్యాష్ క్రీమ్, మాయిశ్చరైజర్, ఇలా బేసిక్ థింగ్స్ అనమాట. ఇక్కడ మామా అర్త్ బ్రాండ్ నుంచి నేను హెడ్ టు టో కూడా అదే వాడతాను. రబ్బర్ బ్యాండ్, స్టిక్కర్స్, కోంబ్ అన్నీ మర్చిపోకుండా పెట్టుకోవడానికి ఇలా అన్నీ ఒక దగ్గర సెట్ చేశాను. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ టాపిక్ ఆఫ్ ద వీడియో, స్నాక్స్. నేను స్నాక్స్ని ఇలాంటి కవర్స్లో ప్యాక్ చేస్తాను. అయినో ప్లాస్టిక్ మనం వాడకూడదని. ఇది ప్లాస్టికేనండి, బట్ BPA ఫ్రీ ప్లాస్టిక్. ప్లాస్టిక్లో 2 types ఉంటాయి, నార్మల్ ప్లాస్టిక్ అండ్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అని ఉంటుంది. ఇది ఫుడ్ గ్రేడ్ తీసుకున్నాను నేను. జెప్టోలో, బ్లింకిట్లో మనకి ఎక్కడైనా దొరుకుతాయి. సో వాటిలో నేను ఫస్ట్ అయితే ముర్మురాలు పెట్టాను. ముర్మురాలు అంటే మేమైతే బొరుగులు అంటాము, ఇక్కడ ముర్మురాలు అంటారు. అవి జస్సు చాలా ఇష్టంగా తింటుంది. సో అవి చేసుకున్నాము. జస్సుకి ఒకటే కాదు మాకు కూడా యూజ్ అవుతాయని చెప్పేసి కొంచెం ఎక్కువే చేసి ప్యాక్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను జస్సుని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను ప్యాకింగ్లో. అలాగైతేనే తను ఊరికే ఉంటుంది, లేకపోతే అవి తీసుకొని అక్కడెక్కడ పడేయమంతా చేస్తుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసి నేను రోస్టెడ్ మకానా కూడా నేను ముందే ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను నువ్వుల లడ్డు తీసుకున్నాను. ఈ మధ్య నేను మిల్క్ చాలా తగ్గించేసాను జస్సుకి. సో ఆ కాల్షియం కోసం నువ్వుల్ని లడ్డూలో విత్ జాగరీ చుట్టానమాట. ఇది చాలా కాల్షియం రిచ్ అండ్ చాలా హెల్తీ. అండ్ జస్సుకి ఎమర్జెన్సీకి ఫుడ్ కావాలని చెప్పేసి నేను ఇక్కడ మేతి పరాటా చేస్తున్నాను. క్విక్గా నేను మీకు రెసిపీ చూపించేస్తాను. ఫస్ట్ అయితే మెంతి కూరని మనం చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్, అందులోకి పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ తీసుకొని కొంచెం ఫ్రై చేయాలి. దాంతోపాటు మెంతులు కూడా దాంట్లో ఫ్రై చేసేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే
డైరెక్ట్ చపాతీ పిండిలోకే మెంతులు పచ్చిమిర్చి పేస్ట్ కలుపుతారు. అలా కలిపితే మనకి ఎక్కువ రోజు నిలువ ఉండదండి. నిలువ ఉండాలంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసామంటే మాయిశ్చర్ అంతా పోయి మెంతికూరలోది చాలా ఎక్కువ రోజు నిలువ ఉంటుంది. సో ఇవన్నీ కలిపేసుకొని ఇలా చపాతీలాగా మనం ముద్దలా చేసుకొని ఇంకా నార్మల్గా చపాతీలు తిక్కేసుకోవడమే. నేనైతే ఫస్ట్ చపాతీలన్నీ తిక్కేసుకొని ఇలా పక్కన పెట్టుకొని దాని తర్వాత కాల్చుకుంటాను. ఎందుకంటే నేను ఒక్కటే కదా, మాడిపోకుండా ఉండడానికి నేనైతే ఇలా చేస్తాను. సో ఇవన్నీ కాల్చేసుకొని కాసేపు ఆరబెట్టుకున్నాను. ఎంత బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ కవర్స్ అయినా సరే మనం వేడి అస్సలు దాంట్లో వేయకూడదండి. అందుకే చల్లారాక ప్లాస్టిక్ కవర్స్లో ప్యాక్ చేస్తున్నాను. నేను ఇక్కడ పక్కన నాకు పని ఉందని చెప్పేసి ప్రసాద్ బ్లాక్ ప్యాక్ చేసేస్తున్నారు. ఇక్కడ మేము యాక్చువల్గా 3 o'clockకే స్టార్ట్ అవ్వాలనుకున్నాం. నేను ఇవన్నీ చేసేసి ప్యాక్ చేసి మళ్ళీ వాటిని బ్యాగ్లో సర్దేలోపు చాలా లేట్ అయిపోయింది. వీటితో పాటు నేను అటుకులు కూడా చేశానండి. అంటే జొన్న అటుకుల్లాగా వస్తాయన్నమాట. ఆ అటుకుల్ని కొంచెం ఫ్రై చేసి అందులో ఉప్పు కారం, యాక్చువల్లీ నేను రెసిపీ ఇందులో చూపించలేకపోయినాను. కమింగ్ వీడియోస్లో నేను డెఫినెట్లీ రెసిపీ చూపిస్తానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్, నేను ఇది తీసుకెళ్లేది మాత్రం ఒకవేళ రోడ్ ట్రిప్ అయితే ఈ వాటర్ క్యాన్ తీసుకెళ్తానండి. ఎందుకంటే బయట మనకు దొరికే వాటర్ బాటిల్స్ బిస్లెరీ అయినా ఏ కంపెనీ అయినా సరే అవి ప్లాస్టిక్ని రిలీజ్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎండలో తీసుకొస్తారు కాబట్టి అవి అస్సలు హెల్తీ కాదు బేబీస్కి కానీ మనకు కానీ. సో ఒకవేళ నాకు వీలయ్యి ఇలా రోడ్ ట్రిప్స్కి వెళ్తుంటే మాత్రం డెఫినెట్లీ ఈ వాటర్ క్యాన్ని క్యారీ చేస్తాము. సో ఇక్కడ చూసారు కదా, జస్ట్ చాలా ఎగ్జైటెడ్గా ఉంది. మేమైతే ట్రిప్కి స్టార్ట్ అయిపోతున్నాము. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది, హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనలీ వి స్టార్టెడ్ ఫర్ అవర్ వెకేషన్. వెళ్ళేటప్పుడు బ్లెస్సింగ్స్ లాగా చాలా ఎక్కువ వర్షం పడింది అనమాట. సో అంతా మంచిగా జరుగుతుందన్న హోప్తో స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, టేక్ కేర్.